ఫిబ్రవరి 25, 2025 ఉదయం 8 గంటలకు కోల్కతాలోని గంగానది కుమార్తెలి ఘాట్ దగ్గర ఓ టాక్సీ ఆగింది. అందులో నుంచి ఇద్దరు మహిళలు దిగారు. వారు మోయలేని ఓ సూట్ కేసును లాక్కుంటూ వచ్చారు. సరిగ్గా ఘాట్ దగ్గరకు వెళ్తూ ఉన్నారు. వారి వాలకం చూస్తే ఆ సూట్ కేసుని ఆ నదిలో విసిరేయడానికి చూస్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా ఆ పక్కనే ఉన్న స్థానికులు గమనించారు. ఆ నదిలో గానీ సూట్ కేసు వేస్తారేమో అనుకుంటూ చూస్తూ ఉన్నారు. అందులో ఏముంది, ఎందుకు మీరిద్దరూ ఆ నది వైపు వెళుతున్నారని అడిగారు. ఆ ఇద్దరు మహిళలు కాస్త కంగారు పడుతూ ఉన్నారు. అయితే అప్పుడే స్థానికులు ఆ బ్యాగ్ మీద రక్త మరకలు ఉండడం గుర్తించారు. దీంతో వీరిద్దరిని అనుమానించారు. మీరిద్దరు ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉండగానే పారిపోయే ప్రయత్నం చేశారు ఆ మహిళలు. కానీ స్థానికులు అప్పటికే అడ్డుకున్నారు. అందులో ఏముంది, దుర్వాసన వస్తోంది, నదిలో వేస్తే నీళ్లు పాడవుతాయి కదా అన్నారు. అప్పుడే 51 ఏళ్ల ఆర్తి ఘోష్ అనే మహిళ భయపడుతూనే అందరినీ దబాయించింది. కుక్క చనిపోయింది, ఎక్కడ వేయాలో పాలుపోలేదు, మా కాలనీలో పారేద్దామంటే చెత్త కుండీలో వేయొద్దన్నారు, మేము ఎక్కడ పడేద్దామని వచ్చామని చెప్పింది ఆ మహిళ. కానీ చూస్తే బ్యాగులో కుక్క ఉన్నట్టు లేదు. బ్యాగ్ చాలా నిండుగా ఎత్తుగా ఉంది. రక్తపు మరకలేమో కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో అక్కడున్న యువకులు ఆ బ్యాగ్ను చూస్తామని వారిని భయపెట్టి పక్కకు జరగమన్నారు. కానీ వారు దబాయిస్తూనే ఉన్నారు. అయినా సరే ఆ యువకులు బలవంతంగా సూట్ కేసు జిప్పును లాగేశారు. అంతే, అందులో మనిషి మృతదేహం మొక్కలుగా ఉండడం చూసి అక్కడున్న వారంతా కూడా షాక్ అయ్యారు. ఎగబడి చూశారు. వెంటనే వారిద్దరిని బంధించారు. కదిలితే ఊరుకోమని చెప్పి పోలీసులకు ఫోన్ చేశారు. 5 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహం ఉన్న సూట్ కేసును స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం చేయించారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ మహిళలిద్దరూ కూడా తల్లి కూతుళ్ళు. ఆర్తి ఘోష్ తల్లి కాగా ఫల్గుని కూతురు. వీరిది బరసాత్ జిల్లా. కోల్కతాలోని ఓ గదిని అద్దెకు తీసుకుని తల్లి కూతుళ్ళుంటున్నారు. అయితే హత్యకు గురైన మహిళ పేరు సుమితాదేవి. ఈమె ఫల్గుని మామ సోదరి. ఈ ఫల్గుని తన భర్తతో విడిపోయి తల్లితో కలిసి ఉంటుంది. కానీ తన మేనల్లుడి దగ్గరకు ఫల్గుని తీసుకురావాలనుకుంది. అంతేకాదు ఆసుపత్రిలో కూడా చూపించుకుందామని వచ్చింది. ఫిబ్రవరి 11న సుమితాదేవి తన మేనల్లుడి భార్య అయిన ఫల్గుని దగ్గరకు వచ్చింది. వారితో పాటే ఉంటోంది. నువ్వు వస్తే ఇద్దరు కాపురం చేసుకోవచ్చు కదా, ఆస్తి కూడా ఉందని చెప్పడం మొదలుపెట్టింది. అయితే తాను రానని చెప్పటం, కొన్నిసార్లు వస్తానని చెప్పడం చేసేది ఫల్గుని. ఇటు భర్త కూడా ఫల్గునిని మళ్ళీ ఇంటికి ఆహ్వానించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఫల్గుని తల్లికి మాత్రం కూతురు వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. తాను ఒంటరవుతాననుకుంది. కూతురును తన దగ్గరే ఉంచుకోవాలనుకుంది. దీంతో ఫిబ్రవరి 24న సాయంత్రం 4 గంటలకు ఇదే విషయంపై సుమిత మరోసారి ఫల్గునిని నిలదీసింది. నేను రేపు మా అన్నింటికి వెళ్తున్నాను, నాతో వస్తావా రావా అని అడిగింది. ఈ క్రమంలోనే మాట పెరిగాయి. దీంతో సుమితాదేవి కాస్త నోరు జారి బూతులు తిట్టింది. ఆ మాటలకి కోపం మీద సుమితను గట్టిగా గోడకేసి బాధింది. అంతేకాదు సుమిత కూడా పెనుగులాటంతో మరింత కోపంతో మొహం మీద గోడకేసి బాధింది ఫల్గుని. కొట్టమని వెనుక నుంచి కూతురుని ఎంకరేజ్ చేసింది తల్లి. దీంతో పదే సుమితాదేవిని గోడకి బాధడంతో పాపం అక్కడికక్కడే చనిపోయింది. అయితే చంపేశారు, కానీ మృతదేహాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో సూట్ కేసులో మృతదేహాన్ని కుక్కే ప్రయత్నం చేశారు. కానీ మనిషి భారీ కాయస్త్రాలు కావడంతో వీలు కాలేదు. దీంతో మృతదేహాన్ని మొక్కలు చేశారు. గదిలోనే మృతదేహాన్ని మొక్కలు చేసి సూట్ కేసులో కుక్కారు. అయితే రక్తం తాలూకు దుర్వాసన గది మొత్తం నిండిపోయి ఉంది. దీంతో నదిలో విసిరేయాలనుకున్నారు. తమ ఇంటి నుంచి రిక్షాలో బయలుదేరారు. 130 రూపాయలు ఇచ్చి సెంట్రల్ స్టేషన్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఓ టాక్సీని 500 రూపాయలకు మాట్లాడుకొని ఉదయాన్నే ఘాట్ దగ్గర దిగారు. కానీ స్థానికులు అప్పటికే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. వీరిద్దరిని అనుమానించి సూట్ కేసును బలవంతంగా ఓపెన్ చేయడంతో ఈ హత్య కేసు కాస్త బయటపడింది. సుమితాదేవి బంధువులకు సమాచారం ఇచ్చిన పోలీసులు మృతదేహాన్ని అప్పగించారు. నార్త్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి తల్లి కూతుళ్లను జైలుకు పంపారు. అనుకోకుండా క్షణికావేశంలో హత్య చేసేశారు. దాన్ని దాచే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని మొక్కలు చేయకున్నా కూడా ఈ హత్య కేసు బయటపడేది. కానీ ఇప్పుడు నేరం మీద నేరం చేసి జైల్లో చెప్పకూడుతుంటున్నారు. మరి వీరిద్దరిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.